అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే అన్వేషణ పార్ట్ 1 విందాం. ఉదాహరణకు వర్షాన్ని చూస్తుంటే రైతులకు పంటలు గుర్తొస్తాయి. ప్రేమికుడికి ఎంచక్క తన ప్రేయస్ తడిపెదవులు గుర్తొస్తాయి. అదే ఇల్లాలకైతే పెరట్లో ఆరబెట్టిన బట్టలు గుర్తొస్తాయి. ఇక మాజీ ప్రేమికులకు మందు సీసాలు గుర్తొస్తాయి. మా చైతూగాడి లాంటి తిండిపోతులకైతే వేడివేడి బజ్జీ పకోడీలు గుర్తొస్తాయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతి కలుగుతుంటుంది వర్షాన్ని చూసినప్పుడు. అలా మేము వేసే పాటలు వింటుంటే మీకు కలిగిన అనుభవాలను మాతో పంచుకోండి. ముందు మా ఈ పాటను వినండి అంటూ చిరంజీవి సినిమా మాస్టర్ మూవీలోని ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు అనే పాటను ప్లే చేసి తనకున్న హెడ్ ఫోన్స్ తీసి పక్కన పెడుతూ ఎదుర్కొన్న వ్యక్తిని చూసి అవాక్కయింది సమీర. తన వైపే గుడ్లురిమి చూస్తున్నాడు చైతు. తూతూ అనుకుని, ఏంట్రా అలా దెయ్యంలో ఉరుమురుము చూస్తున్నావు అంది సమీర. ఏంటా నీ మానాన్ని నువ్వు సోది చెప్పుకోకుండా నా పేరుని ఎందుకు మధ్యలోకి తీసుకొస్తున్నావు అన్నాడు కోపంగా. ఓ అదా, ఏదో అలా ఫ్లోలో వచ్చేసిందిలే కానీ పట్టించుకోకు అంటూ హెడ్ ఫోన్స్ మళ్ళీ పెట్టుకుంటూ ఉంటే నిన్ను అంటూ సమీరను కొట్టడానికి మీదకి వెళ్ళాడు చైతు. అంతలో సమీర, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు అంది ఒక అమ్మాయి అక్కడికి వచ్చి. నన్ను కలవడానికి వచ్చారా? ఎవరై ఉంటారు అనుకుంటూ హెడ్ ఫోన్స్ చైతు చేతిలో ఉంచి అటుగా వెళ్ళింది సమీర. చైతు తన చేతిలో సమీర పెట్టిన హెడ్ ఫోన్స్ని సమీరను పిలవడానికి వచ్చిన అమ్మాయి చేతిలో పెట్టేసి ఎంజాయ్ అంటూ సమీర వెనక పరుగు పెట్టాడు. రేయ్ చైతు, నన్ను అడ్డంగా బుక్ చేశావా అంటూ తప్పక కుర్చీలో కూర్చుని హెడ్ ఫోన్స్ తలకు పెట్టుకుంది అమ్మాయి. తన కోసం వచ్చింది ఎవరా అని వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి చూసిన సమీర అడుగులు ముందుకు పడలేదు. అడుగు ముందుకు వేయకుండా అలానే సిల్లా నిలబడున్న ఆమెను చూస్తూ ఎవరొచ్చారే, కొంపతి సీఎం వచ్చాడా ఏంటి నేను కలవడానికి అన్నాడు ఆమె వెనకే వచ్చిన చైతు నవ్వుతూ. తన ముందున్న 6 అడుగుల వ్యక్తిని చూస్తూ అలానే చేసలుడిగిన దానిలా చూస్తూ ఉండిపోయింది సమీర. బన్నీని ఎత్తుకుని ఇంట్లోకి వచ్చిన చక్రవర్తి ఇల్లంతా చెల్లాచెదురుగా పడున్న సామాన్ల వైపు చూస్తూ ఏం జరిగిందో అర్థం కాక వసంత కోసం ఇల్లంతా వెతుకుతున్నాడు. అంతలో వెల్కమ్ మిస్టర్ చక్రవర్తి అన్న గొంతు విని అటుగా చూశాడు. భారీ కాయంతో ఉన్న ఒక వ్యక్తి ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని ఒక చేత్తో కత్తి ఇంకో చేత్తో వసంత మెండ పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు. అతని చేతిలో కత్తి చూసిన చక్రవర్తి కాస్త షాక్ అవుతూ ఎవరు మీరు అని అడిగాడు. మేమెవరైతే నీకేంటి కానీ ముందు నీ చేతుల్లో ఉన్న బాబుని నాకు ఇచ్చేసే అన్నాడు ఆ వ్యక్తి. లేదు, నేను వీడిని ఇవ్వను అన్నాడు చక్రవర్తి. ఇవ్వకపోతే నీ పెళ్ళాన్ని ఇక్కడే కత్తితో పొడిచి చంపి అప్పుడు వాడిని తీసుకెళ్తాను అన్నాడు ఆ వ్యక్తి. వాడన్నంత పని చేసేలా ఉన్నాడని ఆగు ఇస్తాను, ముందు మా వాడిని పంపు అన్నాడు చక్రవర్తి. ఆ మాటకి ఆ వ్యక్తి పెద్దగా నవ్వుతూ చుట్టూ ఉన్న తన వాళ్ళ వైపు చూస్తూ ముసలోడు నా దగ్గరే ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు చూసారా అంటూ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. లేదు, ట్రిక్స్ ఏం వేయడం లేదు, ముందు నా భార్యను నాకు ఇచ్చేసే, తర్వాత పన్నీని నీకు ఇచ్చేస్తాను అన్నాడు చక్రవర్తి. సరే తీసుకో, అయినా నన్ను దాటి నువ్వు నీ పెళ్ళ ఎక్కడికి పోతారు అంటూ వసంతను చక్రవర్తి మీదకు తోశాడు వాడు. మీద పడిన వసంతను నువ్వు సేఫ్ కదా అంటూ బన్నీనెత్తుకో అన్నట్టు సైగ చేశాడు చక్రవర్తి. వెంటనే వసంత బన్నీనెత్తుకుని ఒక్క అంగలో డోర్ నుంచి బయటకు పరుగు పెట్టింది. వెంటనే చక్రవర్తి కూడా ఒకే పరుగులో డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ని బయట నుంచి లాక్ చేశాడు. అందరూ లోపల ఉండిపోయారు. అక్కడ ఏం జరిగిందో తెలిసేలోపు అంతా అయిపోయింది. చక్రవర్తి వాళ్ళు బయట, గుండాలు లోపల. 2 నిమిషాల తర్వాత అలర్ట్ అయిన హెడ్ రేయ్ వీళ్ళ తలుపులు విరగొట్టండి అంటూ తన వాళ్ళకు ఆర్డర్ వేశాడు. బాస్ ఆర్డర్ వేయగానే అందరూ తలుపులు విరగొట్టడానికి తలుపుల మీద పడ్డారు. చక్రవర్తి వాళ్ళు అదే అదనుగా రోడ్డు మీద పరుగు పెట్టారు. వచ్చిన వారందరూ బలశాలలే కాబట్టి 5 అంటే 5 నిమిషాల్లో తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వెళ్ళిపోయారు. అప్పటికి చక్రవర్తి వాళ్ళు వీధి చివర కూడా దాటలేదు. వీళ్ళందరూ పరుగును వెళ్ళి చక్రవర్తి వాళ్ళని చుట్టుముట్టారు.
అది కాలనీ అయినా ఒక వీధికి 2-3 ఇల్లులు మాత్రమే ఉండడం వల్ల జనాలెవరూ పెద్దగా ఇళ్ల నుండి బయటికి రాలేదు. అంత జరుగుతున్నా కూడా తమ చుట్టూ రౌడీలు గుండ్రంగా తిరుగుతుంటే ఒక చేత్తో బన్నీని, ఇంకో చేత్తో వసంతను పొదువు పట్టుకుని వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాడు చక్రవర్తి. నిస్సహాయ స్థితిలో నిలబడిన ముగ్గురిని చూస్తూ పెద్దగా నవ్వుతూ, ఇప్పుడు ఎక్కడే తప్పించుకుంటారో నేను చూస్తానంటూ, వీళ్ళు ముగ్గురిని మన వ్యాన్ ఎక్కించండి అన్నాడు హెడ్. ఎస్ బాస్ అంటూ ముగ్గురిని వాళ్ళు వ్యాన్ ఎక్కించారు రౌడీలు. వ్యాన్ ముందుకు కదిలింది. కొంత సమయం తర్వాత వ్యాన్ ఊరి చివర ఒక పాడుబడిన ఇంటి ముందు ఆగింది. వ్యాన్ ఆగగానే ముగ్గురిని ఆల్మోస్ట్ ఈడ్చుకుని వెళ్ళినట్టుగా లోపలే తీసుకెళ్లి చక్రవర్తిని, వసంతను వేర్వేరు కుర్చీలకు తాళ్ళతో కట్టేసి బన్నీని మాత్రం వదిలేశారు. అదంతా చూస్తున్న బన్నీ మమ్మీ అని పెద్దగా ఏడుస్తున్నాడు. వసంత బన్నీని దగ్గరికి రమ్మని సైగ చేసి ఆ వచ్చిన బన్నీని లూజ్గా వదిలేసిన చేతులతో దగ్గరికి తీసుకుని, ఏడవకు, మమ్మీ వచ్చేస్తుంది అంది ఓదారుస్తూ. వస్తుంది, మీ మమ్మీ తప్పకుండా వస్తుంది, వచ్చాక మా చేతుల్లో చస్తుంది అంటూ వికృతంగా నవ్వుతున్నాడు హెడ్. అతని మాటలు విన్న చక్రవర్తి, వసంతలు ఒక్కసారిగా ముఖముఖాలు చూసుకున్నారు. బన్నీ అయితే ఏడుపు ఇంకా పెంచాడు. అదంతా చూస్తూ పెద్ద పెద్దగా నవ్వుతున్నాడు హెడ్. ఇక్కడ తన ముందున్న వ్యక్తిని చూస్తున్న సమీర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి చెంపల్ని చేరుతుండగా ఆ వ్యక్తి ఒక్క అంగలో సమీరను చేరి ఆమెను తన గుండెల్లో పొదువుకున్నాడు. తనని గుండెల్లో పొదువుకున్న అతని నుండి దూరంగా జరిగిన సమీర అతని వైపు కోపంగా చూస్తూ, ఆమెను కనిపెట్టడానికి మీకు ఇంత సమయం పట్టిందా దేవ్ అంది కళ్ళనీళ్లతో. దానికి దేవ్ చిన్నగా నవ్వుతూ, అంతే అనుకో అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు. రౌడీల స్థావరం ముందుకు ఒక క్యాబ్ వచ్చాగింది. క్యాబ్ నుండి దిగిన వ్యక్తి సరాసరి లోపలికి వచ్చింది. వచ్చింది ఎవరా అని అటుగా చూసిన చక్రవర్తి వాళ్ళు ఆశ్చర్యపోయారు. తనొక అమ్మాయి. అమ్మాయిని చూస్తూనే నవ్య ఆంటీ అంటూ ఏడుస్తూ బన్నీ వెళ్ళి ఆమెను హత్తుకున్నాడు. హత్తుకున్న బన్నీ ఆమె ఎత్తుకుంది. మీరు వచ్చేసారా? అయితే డాడాకు ఫోన్ చేసి తను పిలవండి. డాడా వచ్చి ఈ బ్యాడ్ బాయ్స్ని డిషన్ చేస్తాడు అన్నాడు బన్నీ. ఆ మాటకి బన్నీ కళ్ళు తుడుస్తూ తప్పకుండా పిలుస్తానని చెప్పి హెడ్ వైపు తిరిగి, ఇంకా సమీర్ని ఎందుకు ఇక్కడ తీసుకురాలేదు అంది గట్టిగా. ఆ మాటకి వచ్చిన ఆమె తమకు సాయం చేస్తుందని ఆశపడ్డ చక్రవర్తి, వసంతలు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. దాన్ని కూడా వీళ్లతో కిడ్నాప్ చేసి చంపేమని చెప్పానుగా అంది కోపంగా హెడ్ వైపు చూస్తూ ఆమె. ఆ మాట విన్న బన్నీ నవ్య చేతిపై గట్టిగా కొరికి ఆమె నుండి కిందకి దూకి వసంత దగ్గర పారిపోయాడు. బన్నీ కొరకడం వల్ల నొప్పిగా అనిపించేసరికి అబ్బా అంటూ చేతి మీద పాముకుంటూ, నీకు కూడా మీ అమ్మలాగే పొగరు, నీది మీ అమ్మది, ఇద్దరి పొగర్లు ఇంకొన్ని క్షణాల్లో కరిగించేస్తాను అంది పెద్దగా నవ్వుతూ నవ్య. అసలు తనెవరో, తమ బిడ్డను ఎందుకు చంపుతానంటోందో అర్థం కాక ఆమె వైపే చిత్రంగా చూస్తున్నారు వసంత వాళ్ళు. తననే చూస్తున్న వాళ్ళ వైపు చూస్తూ, ఓ ఇక్కడ ఏం జరుగుతోందో ఏం జరగబోతోందో మీకు అర్థం కావడం లేదు కదా, చెప్తాను వినండి. మరి కాసేపటికి మీ కూతురు, అదే నా దేవుని సొంతం చేసుకున్న సమీర నా చేతిలో చావబోతోందంది పెద్దగా నవ్వుతూ నవ్య. ఆమెలా నవ్వుతోంటే ఆమె వైపు అసహ్యంగా చూస్తున్నారు ఇద్దరు. తన వైపే అసహ్యంగా చూస్తున్న వారి వైపు కోపంగా చూస్తూ, నీ కూతురు నా అనుకునే నా దేవుని నా దగ్గర నుంచి లాగేసుకుంది. ఇప్పుడు దాని కడుపును పుట్టిన బిడ్డను చంపి నా దేవుని నేను సొంతం చేసుకుంటానంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. ఆమె మాటలు అర్థం కాక, బన్నీ సమీర కొడుకేంటి అంది ఆశ్చర్యంగా వసంత. వసంత అడిగిన దానికి వెటకారంగా నవ్వుతూ, ఓ నీకు తెలియదు కదా, అసలు సంగతి ఏంటంటే మీ అమ్మాయి కడుపులో చనిపోయిందనుకున్న బిడ్డ చనిపోలేదు, క్షేమంగా ఉంది. అదెవరో కాదు, మీ కళ్ళ ముందు నిలబడున్న నీ బన్నీయే అంది బన్నీ వైపు చూపుతూ. ఆ మాటలకి బన్నీ వైపు మరింత ప్రేమగా చూస్తోంది వసంత. బన్నీ వైపు అమితమైన ప్రేమతో చూస్తున్న వసంతను ఉద్దేశించి, చూసుకో ఎంతసేపు చూసుకుంటావో చూసుకో, ఇంకాసేపు ఆగితే వాడి తల్లి ఇద్దరీ లోకాన్ని విడిచి వెళ్లే టైం వచ్చేస్తుందంటూ మరి కాస్త పెద్దగా నవ్వుతోంది నవ్య. నవ్య వైపు అదోలా చూసి వెటకారంగా నవ్వుతూ, నా కూతుర్ని నా బన్నీని నువ్వేం చేయలేవు, కారణం నా అల్లుడు,
అతను ఎక్కడున్నా వీళ్ళు క్షేమంగా ఉండేలా కాపాడుకుంటాడంది దేవి మీద ఉన్న నమ్మకంతో. అబ్బచ్చా, నీ అల్లుడి మీద నీకు అంత నమ్మకం ఉందా అంది వెటకరంగా నవ్వుతూ నవ్య. అఫ్కోర్స్, కావాలంటే నువ్వే చూడు. బన్నీని చెడు ఆలోచనతో ముట్టుకుని చూడు, ఏం జరుగుతుందో అంది ధైర్యంగా. దానికి నవ్య పెద్ద పెద్దగా నవ్వుతోంది. దేవు పెడుతున్న ముద్దు ముందు నార్మల్గా ఉన్న పోను పోను తనపై ఒత్తిడి తీసుకొస్తుండడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంటే అతన్ని సున్నితంగా వెనక్కి నెట్టి భారంగా ఊపిరి తీసుకుంటూ పొట్టను నిమురుకుంది సమీర. అప్పుడు గుర్తొచ్చింది దేవుకి సమీర కడుపుతో ఉందని. ఇప్పుడు ఆమె తీసుకునే శ్వాస ఇద్దరూ పంచుకోవాలని. దాంతో చిన్నగా నవ్వి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందా, నేను అరువిచ్చేదా ఊపిరి అన్నాడు చిలిపిగా నవ్వుతూ. దేవు చిలిపిగా నవ్వడం చూసి చాలా రోజులు అవ్వడంతో అతని నవ్వు ముఖాన్ని అలానే చూస్తూ ఉండిపోయింది సమీర. తననే చూస్తున్న ఆమెను దగ్గరికి తీసుకుని ఆమె పొట్టపై ముద్దు పెడుతూ, చూసావా బేబీ, నువ్వు బయటికి ఇంకా రాకముందే నీ మమ్మీ నేను పట్టేసుకున్నాను అన్నాడు కొంటిగా నవ్వుతూ. దానికి సమీర నవ్వుతూ, పట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది మీ నాన్నకి అంది మూతి తిప్పుతూ. అప్పటి వరకు శిలలా నిలబడి అక్కడ జరుగుతున్న మెలోడీ డ్రామా చూస్తున్న చైతూకి సమీర అన్న ఈ మాటతో దేవెవరో క్లారిటీ వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతవరకు నవ్వు ముఖంతో ఉన్న దేవ్ ఒక్కసారిగా కోపంగా మారి, నిన్నేను కనిపెట్టకుండా నీ చుట్టూ కంచుగోడ కట్టుకున్నావు కదా, నా వాళ్ళు అనుకున్న నీ వాళ్లే నన్ను ఏమార్చారు అన్నాడు పిడికిలి బిగిస్తూ. దేవ్ ఎవరి గురించి అంటున్నాడో అర్థం చేసుకున్న సమీర దేవు పిడికిల్ని చేత్తో గట్టిగా పట్టుకుని, లేదు దేవుగారు, ఇందులో వాడు తప్పేమీ లేదు అంది బాధగా చూస్తూ. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తర్వాత చూస్తాను, ముందు నువ్వు నాతో పద అన్నాడు ఆమె చేయి పట్టుకుని. అంతలో సమీర ఫోన్ మోగుతోందని ఇందాకొచ్చిన అమ్మాయి సమీర ఫోన్ తన చేతిలో ఉంచింది. స్క్రీన్ మీద తండ్రి పేరును చూసి ఫోన్ ఎత్తి, హలో నాన్న అంది సమీర. నాన్నని కాదు, నవ్యను అంది నవ్య బేస్ వాయిస్తో. నవ్య, నువ్వేం చేస్తున్నావు అక్కడ అంది అనుమానం భయం కలగలిసిన స్వరంతో సమీర. ఇప్పుడు నీకు కావాల్సింది నేను ఇక్కడ ఏం చేస్తున్నానని కాదు, నువ్వెక్కడికి రావాలని అంది నవ్య. నేను రావడం ఏంటి అంది సమీర ఇంకాస్త కన్ఫ్యూజన్తో. అవును, నీకు నీ బన్నీ కావాలంటే నువ్వే రావాలి అంది నవ్య. బన్నీ, వాణ్ణేం చేయకు, నువ్వెక్కడున్నావో చెప్పు, నేను వస్తాను అంది సమీర తడబడుతూ. చెప్తాను అంటూ లొకేషన్ చెప్పి, నువ్వు ఇక్కడికి ఒంటరిగా రావాలి, పోలీసులతో వస్తే నువ్వు చూసేది బన్నీ శవాన్ని మాత్రమే అంది క్రూరంగా నవ్య. ఏంటి నువ్వు మాట్లాడేది, నువ్వు చెప్పినట్టే దేవుకి దూరంగా వచ్చేసాను కదా, ఇంకా బన్నీని చంపుతానని బెదిరిస్తున్నావేంటి అంది కోపంగా సమీర. ఇప్పుడు మాటలు అప్పుడే, నేనప్పుడు నిన్ను వీడిని చంపకుండా వదిలినందుకు సంతోషించు, ముందు మాటలు కట్టిపెట్టి త్వరగా ఇక్కడికి రా, దేవు వచ్చేలోపే పని అయిపోవాలంటూ కాల్ కట్ చేసింది. కాల్ కట్ అయ్యే ముందు ఫోన్లో బన్నీ ఏడుపు వినిపిస్తోంటే, బన్నీ బన్నీ అంటూ పెద్దగా అరుస్తూ ఏడుస్తోంది సమీర. సమీర ఏడుస్తోంటే ఆమెను చేత్తో పట్టుకుని దగ్గరికి తీసుకుని, ఏమైంది, అసలు నవ్య ఇక్కడ ఉండడం ఏంటి, తన వల్ల నువ్వు నాకు దూరం అవ్వడం ఏంటి, ఇంకా బన్నీని తనేం చేసింది అన్నాడు కంగారు భయం కలగలిసిన స్వరంతో దేవ్. అది అంటూ నవ్య తన్ని కలిసిన క్షణం నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందో అంతా వివరించింది సమీర. అదంతా విన్న దేవ్, ఇంత జరిగితే నాకు ఇసుమంత కూడా చెప్పాలనిపించలేదా నీకు, అయినా నీకు నాపై ఉన్న నమ్మకం ఇంతేనా అన్నాడు అసహనంగా. నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు, ఆ క్షణాన నాకు ఈ లోకంలో బన్నీ ఒక్కడే ముఖ్యమనిపించింది, అందుకే అలా చేశాను, క్షమించండి, నాకు బన్నీ కావాలి, నాకు నా బన్నీ కావాలి అంటూ ఏడుస్తూ దేవు పాదాలపై పడిపోయింది సమీర. పాదాలపై పడి ఏడుస్తున్న సమీరను పైకి లేపి దగ్గర కదుముకొని ఆమె కళ్ళల్లో నీళ్ళని చేత్తో దూరం చేస్తూ, ఏడవకు, బన్నీని కాపాడే బాధ్యత నాది, పద నవ్య రమ్మని చెప్పిన చోటుకి వెళ్దాం అన్నాడు ప్రేమగా దేవు. లేదు, మీరు నాతో రావద్దు, మిమ్మల్ని నాతో చూస్తే తను మన బన్నీని ఏమైనా చేసే ప్రమాదం ఉంది అంది భయం భయంగా సమీర. అది కాదు, నేను నీతో రాకపోతే ఎలా అంటూ ఉన్న దేవు మాటలు కట్టు తగులుతూ, మీకు అభ్యంతరం లేకపోతే తనతో నేను వెళ్తానన్నాడు కన్నీళ్ళు తుడుచుకుని ముందుకొచ్చిన చైతు.
నువ్వు అంటూ అతని వైపే చూస్తున్న దేవ్తో, తన చైతన్య నా ఫ్రెండ్, ఈ 3 నెలలు తనే నన్ను బన్నీని చూసుకుంది అంది సమీర. చైతన్య పేరు వినగానే దేవ్ ఆనందంగా అతని చేతులు పట్టుకుని, థ్యాంక్ యూ బ్రో, నువ్వే లేకపోతే నేను సమీర వరకు వచ్చేవాడినే కాదు అన్నాడు. దేవి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక ఇద్దరు అతని వైపే తెల్లముఖాలు వేసుకుని చూస్తూ ఉంటే వాళ్ళిద్దరి వైపు చూస్తూ, నువ్వు ఆ రోజు సాంగ్స్ కాంపిటీషన్ గురించి సమీర వాయిస్ రికార్డుని పంపడం వల్లే సమీర్ ఇక్కడ ఉందని మాకు తెలిసింది అన్నాడు దేవ్. దేవ్ మాటలకి చైతూ, అవునా, నా అనుకున్న సమీరను నేనే నా నుండి దూరం చేసుకున్నానా? సర్లే, తను ఎక్కడున్నా ఆనందంగా ఉండడమే నాకు కావాలి. ఒక ప్రేమికుడిగా ఇంతకన్నా ఇంకేం కోరడం లేదు నేను అనుకుని. చాలా మంచిది సార్, నా వల్లే మీరిద్దరు ఇలా కలిశారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా నేను సమీర్ కడుపులో ఉన్న బేబీకి ప్రామిస్ చేశాను, తను ఈ భూమి మీదకి వచ్చేసరికి తన పక్కనే ఈ డాడీ అనబోయి ఆగి తన డాడీ తన పక్కన ఖచ్చితంగా ఉంటాడని. నా ప్రామిస్ ఇలా నెరవేరిందన్నమాట అన్నాడు నవ్వేస్తూ చైతు. బయటకలా నవ్వుతున్నా చైతు తన మనసులో చాలా బాధపడుతున్నాడని అర్థం చేసుకున్న సమీర ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. మౌనంగా ఉన్న సమీర వైపు చూస్తూ, వెళ్దామా అన్నాడు చైతు. సరే అంటూ దేవ్ వైపు ఒకసారి చూసి చైతు వెనక నడిచింది సమీర. వెళ్తున్న సమీర వైపే చూస్తూ, జీవితంలో 2 సార్లు నిన్ను దూరం చేసుకున్నాను, ఇకపై నిన్నెప్పటికీ కూడా నా నుండి దూరం కానివ్వను అనుకున్నాడు మనసులో దేవ్. దేవ్ సమీరలు కలిశారు. కానీ బన్నీ, నవ్య అన్నట్టుగానే సమీర బన్నీలను నవ్య ఏమైనా చేస్తుందా? ఇంతకీ కౌసల్య ఎక్కడుంది? చైతు సమీర ఇద్దరూ కలిసి బన్నీని రక్షిస్తారా లేదా? మరి దేవి ఏం చేస్తాడు? తన స్నేహితురాలనుకున్న నవ్య గురించి తెలిసిన దేవ్ మరిప్పుడు ఏం చేస్తాడు? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.